మనకి ఇదివరకటి రోజుల్లో 10th అయిన తర్వాత ఏం చెయ్యాలి అన్నటువంటి నిర్ణయం అప్పుడే ఇంటర్మీడియట్‌లో ఎంపీసీనా, బైపీసీనా, సీఈసీనా, హెచ్ఈసీనా ఈ కోర్సులే ఉండేవి మాకప్పుడు. ఇందులో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అప్పట్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేటటువంటోళ్ళు ఎంపీసీ తీసుకునేవాళ్ళు. డాక్టర్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు, ఎంబీబీఎస్ చేయాలనుకునేటటువంటోళ్ళు బైపీసీ తీసుకునేవాళ్ళు. ఆ తర్వాతన అక్కడ సీట్లు రాకపోతే డిగ్రీలో ఈ బైపీసీ వాళ్ళు బీఎస్సీ తీసుకుంటారు. ఈవెన్ ఎంపీసీ వాళ్ళు కూడా బీఎస్సీ మ్యాథ్స్ తీసుకుంటారు. అలాగే సిఈసీ వాళ్ళు వచ్చేటప్పటికి బీకామ్ తీసుకుంటారు. హెచ్ఈసీ వాళ్ళు వచ్చేటప్పటికి బీఏ తీసుకుంటారు. బీఏలో గవర్నమెంట్ కాలేజీల్లో అయితే రకరకాల కోర్సులు ఉండి, ప్రైవేట్ కాలేజీల్లో లేకపోతే ఎయిడెడ్ కాలేజీలో ఓన్లీ బీఏ అంటే ఎకనామిక్స్, హిస్టరీ ఈ లెక్కలే ఉండే. అయితే తర్వాత కాలంలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చాక ఈ తల్లిదండ్రుల ఆశలని క్యాష్ చేసుకునేందుకు గాను మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు ఇప్పటి నుంచినే డిసైడ్ అవ్వండి అంటూ మొదట్లో 10th క్లాస్ సమ్మర్ కోచింగ్లో ఈ ఇంజనీరింగా, మెడికలా అనేటటువంటి ట్రైనింగ్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత కాలంలో 8th నుంచినే ఈ కోర్సుల్లో ట్రైనింగ్ అని బిగిన్ చేశారు. తర్వాత 6th నుంచినే బిగిన్ చేశారు. ఇప్పుడు 3rd క్లాస్ నుంచి ఐఐటి సెక్షన్లు లాంటి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నటువంటి రోజులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అదే పేరెంట్స్ ఆలోచనల్ని ఇదే విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణంగా సమ్మర్ హాలిడేస్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజులు, బ్యాడ్మింటనా, కబాడీనా, కరాటేనా ఇట్లాంటివి నేర్పిస్తారు ఇదివరకు. ఇప్పుడు అది పోయేసి ఈ చదువులకు సంబంధించిన శిక్షణ, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నటువంటి తేలుతోంది.